ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూడండి ఎలా పనుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా బయట నుంచి తెచ్చాము. సింక్లో అంట్లు ఫుల్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ అట్టి పండ్లు, అలాగే ఎగ్స్ కంచిదే కట్టుకరింగా, అలాగే లెమన్ రైస్ చేయాలి. ఇప్పుడు లెమన్ రైస్ కైగా దోద్దోలైనేమో లా చూడండి. ఏంది ఇది 20 రూపీస్కి 2 అంట. నిజమే అబద్ధమా అర్థమే కాలే. పల్లీలు, చిత్రాన్నం చేయాలి కదా, లెమన్ రైస్ కొంచెం తింటుందంట, తిను. చూడండి వేడి వేడి అన్నం ఉంది. పచ్చిమిర్చి చట్నీ ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇది అన్నం తింటే సూపర్గా ఉంటుంది. కానీ మా ఇంట్లో మళ్ళీ చిత్రాన్నం చేయాలి. ఆఫ్టర్నూన్ ఎగ్ ఆమ్లెట్ వేసాను. ఏంది అట్లనే పెట్టినావు, దీంట్లో ఏం చేయలేదు అనుకోవద్దు. ఇది ఆల్రెడీ దీని మీద ఎప్పుడే తీసాను తింటారేమో అని ఎల్లుల్లి కారంతో వేసాను. అందుకనేసి కొంచెం కారంగా ఉందని తినలేదు. చపాతీస్ కూడా చేశాను ఆఫ్టర్నూను. సో అది సంగతి. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో వెయిట్ లాస్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేసి, ఇలా ప్రిపేర్ చేసేసాను ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసి బాటిల్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. అజా అవుతుంది, తర్వాత కలుస్తాను. అజా అయిపోయింది. ఇక్కడ ఆనియన్స్, చాప్ ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసేసాను. అలాగే ఇది తిరువాతది, దీంట్లో ఓన్లీ తిరువాత ఒక్కటే వేసుకుంటాను. రైస్ ఇక్కడ పెట్టేసుకున్నాను బాగా కలిపి. దీంట్లో తిరువాత వేసేసుకొని దీంట్లో కలిపేసుకుంటాను. ఏంది ఇట్లా ఉంది అని అనకండి దయచేసి, ఓకేనా? సో ఎంత వాష్ చేసినా అది వెళ్ళడం లేదన్నమాట. ఇంకా చూడండి ఆయిల్, ఇది ప్లాస్టిక్ కంటైనర్. సో సూపర్గా యూజ్ అవుతుందండి. నాకైతే ఆన్లైన్లో కొనుక్కున్నాను నేను. మామూలుగా ఆన్లైన్లో ఉండేటివి మన ఇక్కడ బజార్లో మార్కెట్లో ఉండవు. ఆన్లైన్లో చూస్తే అప్పటికప్పుడు ఇప్పుడు తీసేసుకోవాలి అన్నట్టు ఉంటాయి కొన్ని ఐటమ్స్. సో దాని కొరకే ఆన్లైన్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తాం. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే ఓయమ్మ ఎన్నిసార్లు చూసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ నేను మసాలా కంటైనర్ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ బాక్సెస్ తీసి 10 సార్లు వేయడం కన్నా ఇది బెస్ట్ అనుకున్నాను నేనైతే. మసాలా కంటైనరు ఆయిల్ ఫుల్ హీట్ అయిపోయింది. ఇంకా మాట్లాడాల్సిన పనే లేదు. మనకి ఎంత కావాలన్నా అంత జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. సపరేట్ వేస్తుండే ఫస్ట్, ఎందుకులే ఇంకా టైం వేస్ట్. అది కాకుండా అన్నీ ఎప్పుడు తీసి వేయడమే ఇంకా సేమ్ క్వాంటిటీ కదా, అందుకనేసి అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను. అసలు నైఫ్తో కట్ చేయడానికి సూపర్ వస్తుంది నాకు. కాకపోతే ఈ కత్తిపీటతో అయితే నాకు సరిగ్గా రాదు, అదేందో. ఇంకా మా బేబీ ఇక్కడ కరివేపాకు తీసుకొని నిలబడింది చూడండి. ఈమె వేస్తుందంట. పల్లీలు బస్ పల్లీలు ఇంకా వేయాలి. కొంచెం మీతో బ్లాగ్ షేర్ చేయాలన్న ఎగ్జైటింగ్తో స్టార్ట్ అయితే చేసేసుకున్నాము. సో మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను చెప్పడమే మీరు స్కిప్ చేయడమే అయిపోయింది లైఫ్. సో పల్లీలు వేసేస్తాను. దీంట్లో పల్లీలు వేసేసి పచ్చిమిర్చి పేస్ట్తో చేద్దాము అనుకున్నాను. కానీ ఇప్పటికైతే కారం వేసేసుకుంటాను. కొత్తిమీర లేదు కాజా. పల్లీలు ఎక్కువ వేస్తాను ఎందుకంటే మా పిల్లలు బాగానే తింటారన్నమాట. ఇంకా వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఈ మీద ఒక తలకాయ నొప్పి ఇక్కడ నాకు మధ్యలో. గ్యాస్ అయిపోతుందో ఏమో.
ఏం అర్థం కాలే, కుక్ అవుతూ ఉన్నాయి. కొత్తిమీర బాక్స్ చూడండి. సో ఇది ఇంకా వాష్ చేసేసి పైనుంచి అలా కట్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇంకా చిత్రాన్నం మీ అందరికీ తెలిసిందే కదా. ఈరోజు ఈవినింగ్ అంట్లు వాష్ చేయడం వద్దులే అనిపించింది. నేను ఒక సోప్ ప్రిపేర్ చేస్తాను, ఈ వ్లాగ్లోనే మీతో షేర్ చేసుకుంటాను. ఈ మోజం కాడుకుని హరగ్జా మోజం ఎగ్స్ చూపిస్తాను అన్నాను. ఈమె కొంచెం కత్తెర ఇయ్యవే అన్నా కూడా కత్తెర మాత్రం ఇవ్వలేదు. ఏంటిదో చూపిద్దాం అనుకున్నాను మీకు. సోప్ ప్రిపేర్ చేశాను, సోప్ చూపిస్తాను చూడండి. వీడైతే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ గేమ్స్లలోనే ఇదైపోయి ఉంటాడు. సో సోప్ చేశాను, వస్తుంది కాదు అన్నీ యూట్యూబ్లో చూసి తిక్కటి వల్ల చేస్తూ ఉంటాను అన్నమాట. ఫ్రిడ్జ్ మీద రగ్దాలు జాయ్. వావ్ సోప్ ఈజ్ రెడీ, సోప్ ఈజ్ రెడీ. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది 1 or 2 days వస్తుంది. దాని తర్వాత ఇది ఎక్కడో ఒక మూలలో పడుతుంది. ఎందుకు అంటే సోప్స్ చేసే వాళ్ళకన్నా మనం బాగా చేయలేము నిజంగా. ఇది చూడండి పైన ఇది వచ్చేసి మెహందీ లాగా కనిపిస్తుంది, గ్రీన్ కలర్. సో ఇది ఏం సోప్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ సోప్ చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట నేను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే ఒక వ్లాగ్ చూసి ఇంకా నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేను ఫోన్ తీసుకొని నిలబడ్డాను తీయడానికి వ్లాగ్. ఇది అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత డిన్నర్లో కలుద్దాంలేండి.